ఇదేమిదా సంగే ఇదే చికెన్ ఎవరు చేసిందా ఉవే నేనా ఎప్పుడా అబ్బే ఎట్లా టేస్టా బాగున్నాను రోజు చెప్పింది ఇంకా 1 ముద్ద తింటాడు 5 ముద్దలు తిన్నా 5 ముద్దలు తింటావా ఇంకా సంక్రాంతి తింటావా ఇంకా కావాలంటే బిర్యానీ తెప్పిస్తా తిను రోజు ఎట్లా నీకేలా ఆటో సుబ్బు కానీ ఫోన్ చేస్తే వస్తుంది ఇంకేం సమాచారం చాలా ఇందా పీసులు తినరా తినేసి దప్పం కర్రీ రిషిగా ఏం రా ఇట్లా ఉండవు రే నువ్వు ఉంటే టైం పాస్ ఊర్లో నేను చాలా అయిపోతాను ఎలా నేను సంఖ్యకి లేదు ఎలా అని మా అమ్మ వెళ్ళి కదరా జ్యూస్ తాగా సుట్టు పోడా రైతు తినరా మీ అమ్మాయి వెళ్దా ఇలా అడిగేది నువ్వా ఏం భోజనం నాకేనా అడుగా మాకేం చూసినావా నీకు తెలియదా రాత్రి పుణ్యగాని బర్త్డే పెయింట్వా పిల్లేదు నన్ను ఎవరు ఎవరికి చెప్పలేదా ఇలా నువ్వు ఒకటే తినాలని ఇంట్లో కేకు నేను నాకు తెలుసులేరా రే కలుపుకురా నువ్వు పామిస్గా ఆయన తినలేదు నువ్వు పామిస్గా ఆయన తినలేదు నువ్వు చూసా ఏ ఒక పీస్ తినింది నువ్వు చూసా చూసిండా అది నేను చూస్తాను తోడుతాడా ఇంకేమే బట్టల మీద పేడ పొడలేదు ఏమీ పొడలేదు ఏమే విలుమని చెప్పింది పేడ పొడలేదు ఏమీ పొడలేదు ఊరికేనే చెప్పిందా పేడ పొడలేదు ఏమీ పొడలేదు బట్టల మీద అదే పొడండి ఏడా వీళ్ళే అంట ప్యాంట్ల మీద పొడినే లేదు అవును వాడు నీకు గణేష్ గారు తెలుసునా ఎవరు చెప్పందా రాజుబాయ్ మీ ఇంటికి వస్తాడా గాడి నిలబెట్టినాడు ఉందా కొంచెం చెప్పా తెలిసినంది కూడా తెలిసిన వస్తాడు మీ ఇంటికా ఎవరు ఉందా రాజుబాయ్ ఏమంటే అడిగినా కొడుకునే అదే ఒక మెద్దగా పడాలి నడుస్తాను మోసుకొని అనక మా అమ్మమ్మ ఊర్లో నేను నడకాను నువ్వు లాంగులు పెట్టినారు పగల వాళ్ళ మామ పొసే సాకులు పెట్టిందమ్మా రోజు ఇంటికి పోతానంట మా మామ లారీ ఎత్తుకొని ఏం ఎత్తుకొని లారీ ఎత్తుకోపోతానంట ఎట్లా డంగులు కనిపిస్తుందంట జోరుగా పోయా గుడ్డిండదు దిగి టక అంటే డెన్స్ పాడేస్తే ఎవరినా డంగులో నేను అడుగుతున్నా నువ్వు చెప్తున్నావు గణేష్ గారు నీకు తెలుసా తెలుసు వాడిని చేతి చిక్తే ఏం చేస్తావు వాడిని నరకుతావా వస్తాను వాడు ఎంత క్లాని నడుస్తాను వర్షకాల సూలు మళ్ళీ చేస్తావా వాడు నువ్వు ఇసుకలకి వెళ్ళినప్పుడు వస్తే ఏం చేస్తావా మధ్య వస్తాను కదా బ్యాగ్ ఎట్టుకున్నా తెలిసిపోతుంది నీకు అంతా తెలిసిపోతుందా అవును మీ అమ్మకి దేవుడు వస్తుందిరా అదే ఈరు జాటి ఎవరు వచ్చిందా ఈరు జాటి ఈరు జాటి జాటి కాలేజ్లో ఉంటుంది సరే అట్లా నేనే ఇచ్చింది నువ్వే ఇచ్చిందా ఏటని వెళ్ళి నువ్వా మా సెంటర్ మా సెంటర్ అప్పుడే అమ్మ చెప్పింది ఇప్పుడే అమ్మ ఉండరా చెప్పండి మా సెంటర్ మూతినంతా ఉన్నాయి ఊరికే ఇచ్చలే వచ్చినప్పుడు దొంచి పారేది అయ్యే సుల్ ఇది సుల్ తినరా చికెను ఇద్దరికి జ్యూస్ నాకు జ్యూస్ ఏం లేకుండా ఎవరా జ్యూస్ ఏంట్రా తాగా ఇక్కడ
ఇంకా నువ్వు తిని దప్పం కాదు ఇంకా 1 పీసులు రే నీకోసం తెచ్చినది ఇప్పుడు దప్పం అయిపోవాలి నువ్వు ఈ పల్లె దట్టమై ఇప్పుడు దప్పం అయిపోతే పెద్దోడైపోవాలా ఊరన్నా రాళ్ళ ఇంతక రాత్రి పూట్ల వస్తాడు ఎవరా వాడు వస్తాడు మీ ఇంట్లోకి గుద్దు మూసుకుంటారా నువ్వు రే ఎవరా రాత్రి పూటలు చూస్తాను లైట్ వేసుకున్నా వాడు అంటే 100 రూపాయలు కొనుక్కోని ఉంటాడు అంగిస్తాడా వాడు వచ్చేసినాడు ఏమిటికా మీ ఇంటికి ఏమిటికి భోజనం మరుక్కొని తిరిగి అంకేస్తే మళ్ళీ వచ్చిండు నేను ఏమో చెప్తావా అనుకుంటున్నా అయ్యో ఇంకా చెప్పు వాడు చాలా దొంగ నా సొప్పులు అంతా ఎట్టుకోగలిగినాడు వాళ్ళు చిన్నోడికి వాళ్ళకి చెప్పదు కవినా కాలుకి సొప్పుల ఇట్లా ముండ్లు ఉంటాయి ఊసి ముండ్లు అవకి నాకు కాలేజ్ కంప్లీట్ ఇచ్చిన చెప్పు చెప్పలేదు కాకపోతే కంప్లీట్ చేయి పెద్ద కొడుకు కూడా మా డాడీని వంచిద్దా ఎవరా పెద్ద కొడుకు కార్తీక్ గారు సార్థిక్ గడు మా డాడీని వంచిందా ఏమైందే జాతికి ఇట్లా దమ్మే అనావా దొనకట ఎక్కువ పెండ్రి వాళ్ళు మా డాడీని వంచుతావా అని నొప్పులు ఎత్తుకునేసాడు అప్పుడు పటాకీలు వాళ్ళ ఇంట్లో దూసేసాడు ఎన్న క్లాస్ నువ్వు ఇవిడ 3 ఇప్పుడు 3 పోయిందా మీ పాప 2 ఇప్పుడు ఓకే ఎంత పడి ఉన్నారు నువ్వు 3 క్లాసు ఇంకా పీసులు తినరా ఇంద్రా చాలు ఏ తినరా పర్లేదా దప్పం కరెక్ట్ అయిపోయి దప్పం అయిపోరా వచ్చిన అతనికి తిని వాడు తింటాను లేదా ఇంకా సంగతి ఇది బిర్యానీ తెప్పింది దానికి సంగతి మీడే